అందరికీ నమస్కారం. హరహర వీరమల్లు అని పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీసినారు. దానికి ఎన్నో రకాలుగా అందరు అనుకుంటున్నారు. మైనార్టీస్, ముస్లిమ్స్ సోదరుల గురించి, ముస్లిమ్స్ సమాజం గురించి ఏదో చెడుగా చూపించినారని కింద మాట్లాడుతున్నారు. మాట్లాడేటోళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ముందు మీరు పోయి సినిమా చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఏ రకంగా కష్టపడినాడు, ఎంత కష్టపడినాడు అనేది పని అనేది చేసేటోడికే తెలుస్తుంది, కానీ మాట్లాడేటోళ్ళకి తెలియదు. హరహర వీరమల్లులో సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎక్కడ కూడా మైనార్టీస్లకు ఆయన తోడు నీడలు కూడా మైనార్టీస్ ఆయన ఎంబడి ఉంటారు. 2-3 మైనార్టీస్లకు తీసుకుని ఆయన ప్రయాణం చేస్తాడు. ఔరంగజేబ్ గారి గురించి ఏదో చెడ్డగా చూపించినారనేది ఉంది, దాంట్లో చెప్తున్నారు బయట, కానీ అది ఏమీ లేదండి. ఔరంగజేబ్ గురించి ఏం అక్కడ చెడ్డగా చూపించలేదు. రాజుకి వ్యతిరేకంగా ఒక అపురూపంగా చూపించినారంటారు, కానీ లేదండి. అక్కడ అసలు ఔరంగజేబ్ గారికి పవన్ కళ్యాణ్ గారు అసలు కలవరు. లాస్ట్ సీన్లో ఆ గాలి వాతావరణంలో ఏదో ఔరంగజేబ్ గారు ఆయన కలిసినట్టు, దాంట్లో ఆయన చూసి వదిలినట్టు, కానీ మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయి పట్టుకొని అందరు మనుషులమే అనే ఒక సమాజాన్ని మెసేజ్ ఇచ్చే వరకు ఆ పిక్చర్ అయిపోయింది. కానీ చెప్పేటోళ్ళకు నమ్మకండి, ప్రతి ఒక్కళ్ళు పోయి చూడండి. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది ఏ హీరోదైనా కానీ పార్టీలకు సంబంధం ఉండదు. సినిమా ఇండస్ట్రీ కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు ఖర్చులు పెట్టి తీస్తారు, కానీ దాంట్లో కొన్ని లక్షల మంది బతుకుతారు. ఇలాంటి వాళ్ళ మాటలు వినాకండి. సాక్షాత్తు ఆ సినిమాలో ఎక్కడ కూడా మైనార్టీస్ల గురించి డిఫరెన్స్లో ఏం లేదు. చాలా బాగా గౌరవం ఇచ్చినారు డైరెక్టర్ గారు. పాత్ర చేసిందే పవన్ కళ్యాణ్ గారు, కానీ ఆయన సినిమాకి ఆయనకు అట్లా చెప్పకూడదు. కానీ చెప్పేటోళ్ళకు కూడా నేను చెప్తున్నాను, అయ్యా మీరు ఒకవేళ చెప్పాలనుకుంటే పోయి సినిమా చూడండి, చూసిన తర్వాత చెప్పండి. 15 సంవత్సరాల కింద ఎవరు బతికినారు, ఎవరు చచ్చినారో ఎవరికి కూడా తెలియదు. చాలామంది ఏ రకంగా అంటున్నారో నాకు తెలియదు. దాని గురించి మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. జై హింద్.